Hi Shalom, this is Srikanth Nakrekandi from Jerusalem. ఇప్పుడే తెలిసిన న్యూస్ ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి షిప్ ని హుతీస్ కిడ్నాప్ చేస్తున్నారు. యమన్ కి సంబంధించినటువంటి తీవ్రవాద గ్రూపు, ఇరాన్ బ్యాక్డ్ తీవ్రవాద గ్రూపు హుతీస్ వాళ్ళు ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి షిప్ ను కిడ్నాప్ చేస్తున్నారు. ఈ షిప్ లో 22 మంది ఉన్నారు. అయితే ఈ 22 మంది ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు అనేది తెలియదు, కానీ వాళ్ళు మాత్రం ఇజ్రాయలీస్ కాదు. మరికొన్ని గంటల్లో వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ చేసేటువంటి సూచనలు ఉన్నాయి. అయితే ఒకవేళ ఎవరైనా కానీ భారతదేశం నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి కానీ, ముంబై నుంచి కానీ ఇజ్రాయెల్ వైపు, రెడ్ సీ వైపు ఏదన్నా షిప్ రావాలనుకుంటే ఈ షిప్ ఎక్కడి నుంచి రావాల్సి ఉంటుందంటే యమన్ ని క్రాస్ చేస్తూ యమన్ ని దాటుతూ రావాలి. యమన్ ని దాటి దాని తర్వాత సౌదీ అరేబియాలో నుంచి స్విస్ కెనాల్ వైపుకి వెళ్ళాలి, యూరోప్ కి వెళ్ళాలనుకుంటే. అయితే యమన్ పై నుంచి వెళ్తున్నటువంటి ప్రతి షిప్ ను కూడా వీళ్ళు ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారు. అయితే ఇదివరకే ఇజ్రాయెల్ కి వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ యొక్క యుద్ధం జరుగుతున్నటువంటి క్రమంలో ఇజ్రాయెల్ పైకి అనేక రాకెట్స్ ని కూడా పంపించినారు, లాస్ట్ వీక్ కూడా పంపించినారు. కాకపోతే ఇజ్రాయెల్ వారిని అంతగా సీరియస్ గా తీసుకోవట్లేదు. ఎందుకంటే వీళ్ళు ఒక చిన్న నాటు తీవ్రవాదులు అంటారు కదా, ఊర్లో ఉండేటువంటి తీవ్రవాదులు, లేకపోతే సముద్రాల్లో దొంగతనాలు చేస్తారు కదా, అట్లాంటి వాళ్ళు కాబట్టి వీళ్ళని పెద్దగా సీరియస్ గా తీసుకోవట్లేదు. కాకపోతే వీళ్ళ వెనక ఉన్నది ఎవరంటే ఇరాన్ వీళ్ళ వెనక ఉన్నది. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి ఇజ్రాయెల్ మీద ప్రెషర్ తీసుకురావడానికి ఈ యొక్క షిప్ ని కిడ్నాప్ చేసినారు. దాంట్లో ఇజ్రాయలీస్ ఉన్నారు అనుకుని ఈ యొక్క షిప్ ని కిడ్నాప్ చేసినారు. కాకపోతే ఇజ్రాయలీస్ లేరు. ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు తెలియాల్సి ఉన్నది. ఒకవేళ అంటే ఏ దేశమైనా కానీ తిరిగి ఇజ్రాయెల్ మీదనే ప్రెషర్ పెరుగుతుంది. ఈ ప్రెషర్ అంతా చేస్తున్నది ఎందుకంటే హమాస్ యొక్క టన్నెల్స్ ని ఇజ్రాయెల్ చాలా క్లోజ్ గా రీచ్ అవుతున్నదండి. నిన్నటి నుంచి ఈ రోజు వరకు ఇజ్రాయలీస్ సైనికులు చాలా డెప్త్ గా లోపలికి వెళ్ళిపోతున్నారు. చిన్న చిన్న గల్లీలలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు హైదరాబాద్ గల్లీస్ ఉన్నాయి, ఓల్డ్ సిటీలో గల్లీలు ఎంత కష్టంగా ఉంటాయి, అలాంటి గల్లీలలోనికి వెళ్ళి వీళ్ళు యుద్ధం చేస్తున్నారు. ఏ గల్లీలో ఏ ఇంట్లో ఎవరు ఉంటారో తెలియదు. అలాంటి సమయంలో ఎక్కడ ఎవరు దాచుకున్నారో, ఎక్కడ ఏ గ్రౌండ్ లో ఏ బాంబు ఉన్నదో, ఏ గ్రైనేడ్ ఉన్నదో ఏం తెలియకుండా ఇజ్రాయెల్ లోపలికి వెళ్ళిపోయి యుద్ధం చేస్తున్నది. ఆ క్రమంలో నిన్నటి నుంచి ఈ రోజు వరకు ఇప్పటి వరకు 11 మంది సైనికులండి చాలా అన్యాయంగా చనిపోయినారు. చాలా బాధ అనిపిస్తున్నది. అయితే ఇదంతా చేస్తున్నది దేనికి? అక్కడ ఉన్నటువంటి అమాయకులను, బందీలను, చిన్నపిల్లలను విడిపించడానికే కదా. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ పైన ప్రెషర్ తీసుకురావాలనుకుంటున్నది కూడా హమాస్ పైన ఈ యొక్క దాడులు ఆపి, ఈ యొక్క యుద్ధము ఆపి హమాస్ ను బ్రతికించేలా చేయాలనేటువంటి ప్రయత్నమే. ఇటు హుతీస్ గాని, ఇరాన్ గాని, హిజ్బుల్లా గాని వీళ్ళందరూ ఎందుకు ఇజ్రాయెల్ పైన ఇంతగా దాడులు చేస్తున్నారంటే హమాస్ ను ఎలాగైనా వీళ్ళు బ్రతికించాలి. హమాస్ అనేది చనిపోకూడదు. హమాస్ తీవ్రవాద సంస్థ లేకపోతే వీళ్ళ నాటకాలు ఆడవు. కాబట్టి ఎలాగైనా ఈ యొక్క యుద్ధాన్ని ఆపాలని చూస్తున్నారు. కాకపోతే ఇజ్రాయెల్ ఏంటంటే చాలా కష్టమైన యుద్ధం చేస్తున్నది. ఇంతమంది ప్రాణాలు కోల్పోతున్నది, సైనికుల ప్రాణాలు కోల్పోతున్నది. ఎందుకంటే వీళ్ళకు ప్రాణం పైన ఆశ కాదు, వీళ్ళకు ప్రాణం అంటే విలువ లేదండి. నేను ఇప్పుడు టెలిగ్రామ్ లో ఒక వీడియో పెట్టాను, చూడండి, ఇన్స్టాలో పెట్టాను. ఇజ్రాయలీ సైనికులు వాళ్ళ ఆర్గన్స్ ను, చనిపోయిన సైనికులు ఆర్గన్స్ ఒక బిడ్డకి ఇచ్చినారు, అక్కడ ఉన్నటువంటి పాలస్తీనా బిడ్డకు. అయితే వాళ్ళ మదర్ చెప్తున్నది ఏంటంటే ఈ బిడ్డ పెద్దగైన తర్వాత ఏం చేస్తామంటే షహీద్ను చేస్తాను అంటుంది. అంటే తిరిగి ఇజ్రాయెల్ని చంపడానికి పంపిస్తుంది అంట. ఇజ్రాయలీ ఇచ్చినటువంటి హార్ట్ తోటి ఆ పిల్లగాడు బతుకుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ పెద్దగైన తర్వాత వాని షహీద్ని చేస్తాను, వాని ఒక తీవ్రవాదిని చేస్తాను అని చెప్తున్నది తల్లి. అంటే వీళ్ళ మైండ్ సెట్, వీళ్లకు వాళ్ళ ప్రాణాల పైన ఆశలు ఉండవు. వాళ్ళు ఒక భ్రమలో బ్రతుకుతున్నారు. వాళ్ళు ఒకవేళ చచ్చిపోతే వాళ్ళకు 72 వర్జిన్స్ దొరుకుతారు, లేకపోతే వాళ్ళకు స్వర్గం దొరుకుతుంది అనేటువంటి ఒక భ్రమలో బ్రతుకుతున్నారు. మీకు స్వర్గం దొరకదురా బాబు, మీకు నరకమే దొరుకుతుంది. అయితే ఆ భ్రమలో బ్రతుకుతున్నారు కాబట్టి వీళ్ళు ఎంతకైనా తెగిస్తారు. చిన్న పిల్లల నుంచి ఎవరినైనా త్యాగం చేయడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు. కాకపోతే ఇజ్రాయలీస్ లైఫ్ ని వీళ్ళు ఇష్టపడతారు. ఇజ్రాయలీస్ ఎన్నో డ్రీమ్స్, విజన్స్ ఉన్నటువంటి వాళ్ళు. అలాంటి సమాజము, అలాంటి దేశము, ప్రపంచానికి ఎంతో మేలులు చేస్తున్నటువంటి దేశము ఇలాంటి ఒక తీవ్రవాదుల చేత, నాటు తీవ్రవాదుల చేత చనిపోవాల్సి వస్తుంది. అంటే వీళ్ళకు ఒక లైఫ్ అంటే విలువ లేదు, వాళ్ళకు విలువ లేనిటువంటి వాళ్ళనమాట. అలాంటి వాళ్ళ చేత ఒక సాతాను క్రియల చొప్పున వీళ్ళు ప్రేరేపించబడి ఇంతమంది చనిపోతున్నారు, ఇంత మారణ హోమం చేస్తున్నారు. ఈరోజు
అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని విడిచిపెడితే ఇజ్రాయెల్ యుద్ధం చేయాలనా వద్దా, ఈ హమాస్ ని ఎలాగా హ్యాండిల్ చేయాలనేది ముందు ఇజ్రాయెల్ ఒక డిసిషన్ తీసుకుంటది. కానీ అవన్నీ చేయనియరు. కాకపోతే ఇంకను ఇజ్రాయెల్ ని ఆపడానికి వేరే ప్రయత్నాలు చేస్తూ ఆ క్రమంలోనే ఇప్పుడు మరొక 22 మంది జీవితాలను వాళ్ళ ప్రాణాలతో వీళ్ళు ఆటలాడుకుంటున్నారు. వీటన్నిటికీ కూడా ముస్లిం దేశాలు ఎలాగ సపోర్ట్ చేస్తాయో మీరు చూడండి. ఏ ఒక్కరు కూడా కండెమ్ చేయరు, వాళ్ళని విడిపించమని చెప్పరు. కానీ ప్రెషర్ ఎవరి మీద తీసుకొస్తారంటే ఇజ్రాయెల్ మీదకి తీసుకొస్తారు. సో ఇదేంటంటే ఒక నీతి లేని యుద్ధము, వీళ్ళు ఒక నీతి లేని బిలీఫ్ లో ఉండబట్టే ఇవన్నీ జరుగుతున్నాయి.